ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన్న శుక్ల పౌర్ణమి. దీనినే ఈ రోజును లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు. ఇంకా కొంతమంది దీన్ని హోలికా పౌర్ణమి అంటారు. కామదహనంగా కూడా జరుపుకుంటారు. శ్రద్ధాశక్తులు ఉన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లక్ష్మీ జయంతి అంటే అమ్మవారు క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ పాలకడలి నుండి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం, అమ్మవారు బంగారు కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతూ ఆ యొక్క ఐరావతంలో ఏనుగులు అమ్మవారికి పాలతో క్షీరాధారాలతో అభిషేకం చేస్తూ ఉన్నట్లు అమ్మవారు పాలకడల నుంచి ఉద్భవిస్తారు. ఈ లోకాన్నంతటినీ ఉద్ధరించడానికి అమ్మవారు ఉద్భవించి ఆ యొక్క శ్రీమన్నారాయణుని మెడలో వనమాల వేసి స్వామిని వివాహం చేసుకున్నది. ఈరోజు ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని సహస్రనామాలతో కానీ, లేక అష్టోత్తర శతనామాలతో కానీ, లేక చివరిగా ఒక చిన్న శ్లోకంతో కానీ అమ్మవారిని అర్చించిన, పూజించిన సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు హోలికా పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమిని పూర్వము ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు ఎంత చెప్పినా హరిని పూజిస్తూ ఉండబట్టి, శ్రీహరిని, అతనికి ఆ యొక్క విష్ణు శత్రువు కాబట్టి ప్రహ్లాదుని చంపాలని అనేక విధాల ప్రయత్నిస్తాడు. చివరికి ఆయన చెల్లెలు అయినటువంటి హోలిక, హిరణ్యకశ్యపుడి చెల్లెలు, ఈమెకి బ్రహ్మదేవుడి వలన వరము పొంది ఉన్నది ఇదివరకే. ఏమని అంటే ఆమె అగ్నిలో దూకిన అగ్ని ఆమెను కాల్చజాలదనమాట. తన అన్నతో చెప్పి ప్రహ్లాదునితో సహా అగ్ని ప్రవేశం చేస్తే అప్పుడు విష్ణు యొక్క మహిమ వలన ప్రహ్లాదుడికి రవ్వంత అయిన అపాయం కలుగక క్షేమంగా బయటికి వస్తాడు. కానీ వరము ఉన్నప్పటికీ కూడా హోలిక అగ్నిలో దహనమైపోతుంది. ఈ యొక్క దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి గుర్తుగా ప్రజలందరూ హోలికా పౌర్ణమి రోజు హోలికను దహనం చేసి సంబరంగా జరుపుకుంటారు. ఇంకా పరమేశ్వరుడి మూడో నేత్రానికి ఆ యొక్క మంటల్లో కాలిపోయిన మన్మధుడు కూడా ఈరోజే ఆ యొక్క కామదహనం జరిగింది. దీనికి గుర్తుగా కామదహనం కూడా జరుపుకుంటారు. ఈరోజు ఎవరైతే లలితా సహస్రనామాలతో అమ్మవారిని, లలిత అమ్మవారిని, లేక లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీదేవిని అర్చిస్తారో, పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇలా ఈ యొక్క హోలికా పౌర్ణమి రోజు మనందరము కూడా ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం